Difference between conventional and non-conventional sources of energy. First, conventional అంటే ట్రెడిషనల్ డన్. సో నాన్ కన్వెన్షనల్ అంటే మోడర్న్. కన్వెన్షన్ ట్రెడిషనల్ గా ఉండేది, నాన్ కన్వెన్షన్ అంటే మోడర్న్. ఓకేనమ్మా, ఇది ట్రెడిషనల్ సంబంధించింది కాదు. ఓకే డన్. సో కన్వెన్షనల్ ఎనర్జీకి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ డెఫినేషన్ అడుగుతున్నారు. సో కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి? ఇది భూలోకంలో పరిమితంగా ఉండే, చాలా తక్కువగా ఉండే రీసోర్స్ అన్నమాట. ఎక్కువగా కాలుష్యం కలిగిస్తాయి ఇవి. సో పాతకాలం నుంచే మనం ఉపయోగిస్తున్నాం వీటిని. సో నాన్ కన్వెన్షనల్ రీసోర్స్ అంటే ఏంటి? ఇది ఎప్పటికీ ప్రకృతిలో అవ్వని రీసోర్సెస్, పర్యావరణానికి ఇవి చాలా మంచివి. కాలుష్యం తక్కువగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి కన్వెన్షనల్. ఇటీవల కాలంలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తున్నారు. కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ హ్యావ్ బీన్ యూజ్డ్ సిన్స్ ఎ లాంగ్ టైమ్. సో అంటే కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది మనుషులు చాలా కాలం నుంచి ఉపయోగిస్తున్న ఒక శక్తి, ఒక రీసోర్సెస్ అన్నమాట, ఎనర్జీ రీసోర్సెస్. వీటిలో బొగ్గు, పెట్రోల్, డీజిల్, ఇంకా నార్మల్ న్యాచురల్ గ్యాస్ వంటి ఒక ఫ్యూల్ ఇంధనాలు ఉంటాయి. ఇవి భూమిలో చాలా తక్కువగా ఉండే రీసోర్స్ అన్నమాట. సో మరి ఎక్కువగా కాలుష్యం కలిగిస్తూ ఉంటాయి. ఓకేనమ్మా, ఇవి చాలా కాలంగా ఉపయోగిస్తున్న ఎనర్జీ రిసోర్సెస్ అన్నమాట. బొగ్గు, పెట్రోల్, సహజ వాయువు ఈ ముఖ్య ఉదాహరణలు, ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు మనం. సో ఇవి చాలా లిమిటెడ్ రిసోర్స్ అన్నమాట, ఒక రోజు పూర్తిగా అయిపోతాయి. సో పర్యావరణానికి ఎక్కువ కాలుష్యం కూడా ఇది కలిగిస్తూ ఉంటుంది. నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఆర్ ఆఫ్ రీసెంట్ ఆరిజిన్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏం తెలుసమ్మా? ఇది ఇటీవల కాలంలో అభివృద్ధి చేయబడిన ఒక పర్యావరణానికి హాని చేయని ఒక ఎనర్జీ రీసోర్సెస్ అన్నమాట. ఇవి నేచర్ లో ఎప్పటికీ అవ్వని శక్తిని ఇస్తాయి. సో ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ, ఇంకా హైడ్రో ఎనర్జీ, ఇలాంటివన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్ గా వస్తాయి. ఇవి కొత్తగా అభివృద్ధి చేయబడిన ఒక ఎనర్జీ రిసోర్సెస్, ప్రకృతిలో చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. సో పర్యావరణానికి అసలు కాలుష్యం అసలు చాలా తక్కువ. సో గాలి, జల ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క వీటికి ఎగ్జాంపుల్స్ కింద వెళ్తాయి. భవిష్యత్తులో శక్తి కోసం అత్యంత నమ్మదగిన ఒక రీసోర్సెస్ యొక్క ఎనర్జీ రిసోర్సెస్. ఖర్చు తక్కువ, నిర్మాణం చాలా సులభం అనమాట ఈ యొక్క నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్, దే ఆర్ నాన్ రెన్యూవబుల్ అండ్ ఎక్సాస్టిబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. నాన్ రెన్యూవబుల్ అంటే ఏం తెలుసమ్మా? రీసోర్సెస్ దట్ కెనాట్ బి రీప్లేస్డ్ క్విక్లీ. రీసోర్స్ అంత బేగా అది రీప్లేస్ అవ్వవు ఒకసారి పోతే. ఎక్సాస్టిబుల్ రీసోర్స్ అంటే కెనాట్ బి రీప్లేస్డ్ క్విక్లీ. ఇది నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ గా ఇంకో పేరు ఇది. సో రెన్యూవబుల్ అంటే ఏంటి? న్యాచురల్ రీప్లేస్ అయిపోతాయి. సో అది ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి, అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో ఇవి ఇన్ఎక్సెస్టిబుల్ రిసోర్సెస్ అంటే ఇవి అంటే నేచర్ అన్నమాట. సన్లైట్, విండ్ ఎప్పుడు ఆల్వేస్ అవైలబుల్ గా ఉంటాయి, అది ఇన్ఎక్సెస్టిబుల్. డన్. సో ఈ పాయింట్ అర్థం ఏంటంటే అమ్మా, అస్తమానం వచ్చే ఎనర్జీ రిసోర్స్ ఎప్పటికీ అయిపోకుండా ప్రకృతిలో దొరుకుతూనే ఉంటాయి. కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది, పర్యావరణానికి చాలా మంచిది. సో ఈ యొక్క ఎనర్జీ రిసోర్సెస్ ఎగ్జాంపుల్స్ విండ్, టైల్ అండ్ సోలార్ ఎనర్జీ. సో ఇవన్నీ కూడా ఇందులోకి ఎగ్జాంపుల్స్ గా వెళ్తాయి. భవిష్యత్తులో శక్తి అవసరాలకు ఒక మంచి పరిష్కారమే ఈ యొక్క రెన్యూవబుల్ రిసోర్సెస్. అంటే నాన్ రెన్యూవబుల్ ఎగ్జాంపుల్స్ వుడ్ అంటే మనకి ఏం తెలుస్తా? చెక్క అని అంటారు వుడ్. ఫ్యూయల్ అంటే ఏంటి మనకు అర్థం? సో ఫ్యూయల్ అంటే గ్యాస్. కోల్, పెట్రోలియం అంటే లిక్విడ్ మిక్స్ ఆఫ్ హైడ్రో కార్బన్స్. విండ్ ఎనర్జీ అంటే ఏంటి? యూసింగ్ విండ్, వాటర్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. సో అలాగే సోలార్ ఎనర్జీ, యూసింగ్ సన్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. సో ఇవన్నీ కూడా వీటికి ఎగ్జాంపుల్స్. నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇదమ్మా డిఫరెన్స్ బిట్వీన్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఇవి చాలా కాలంగా ఉపయోగిస్తున్న సాంప్రదాయ శక్తి వనరులు. సో ఇది ఎగ్జాంపుల్ బొగ్గు, పెట్రోల్. నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఇవి కొత్తగా అభివృద్ధి చేయబడిన అంటే పర్యావరణానికి హాని చేయని ఒక ఎనర్జీ రిసోర్సెస్. ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. ఇవన్నీ కూడా నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.